వైఎస్ జగన్ క్యాంప్లో మరొక ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ వచ్చి చేరుతున్నారు. ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఘనత వైఎస్ఆర్సీపీకి దక్కుతుంది. 2019 ఎన్నికల వరకు ప్రశాంత్ కిషోర్ వైఎస్ఆర్సీపీ కోసం పనిచేశారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రశాంత్ కిషోర్ స్థానంలో ఐపాక్ని టేక్ ఓవర్ చేసిన ఋషిరాజ్ సింగ్ ఆ బాధ్యత నిర్వహించారు. దాదాపుగా 2024 ఎన్నికల వరకు వైఎస్ఆర్సీపీ కోసం ఋషిరాజ్ సింగ్ పనిచేశారు. కానీ అధికారం కోల్పోయిన తర్వాత 2024లో ఘోర పరాభవం తర్వాత ఆ పార్టీ ఐపాక్ను దూరంగా పెట్టేసింది. దాంతో ఇప్పుడు వచ్చే ఎన్నికల కోసం ఎవరు ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ అవుతారు అన్న దాని మీద పలువురు పేర్లు అయితే ప్రచారంలోకి వచ్చే చివరకు కపిల్ సాహు ఈ పేరుని కన్ఫర్మ్ చేసినట్టుగా సమాచారం. వచ్చే కొద్ది రోజుల్లోనే కపిల్ సాహు వచ్చి జగన్మోహన్ రెడ్డి క్యాంపులో చేరబోతున్నారు అనేటువంటి ప్రచారం అయితే ఉధృతంగా సాగుతుంది. ఈ కపిల్ సాహు కొన్ని నెలల క్రితం వరకు టీవీకేలో కీలకమైన బాధ్యతలు నిర్వహించారు. విజయ్ తన పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత అనేక మంది ఎలక్షన్ స్ట్రాటజిస్టులని తన క్యాంపులో నియమించుకున్నారు. అందులో జాన్ అరోకియా స్వామి లాంటి వాళ్లతో పాటుగా ఈ కపిల్ సాహు కూడా ముఖ్యమైనటువంటి భూమిక పోషించారు. జాన్ అరోకియా స్వామి లాంటి వాళ్ళు సోషల్ మీడియా ట్రెండింగ్ వ్యవహారం మొత్తంగా పార్టీ ప్రచార బాధ్యతలంతా చూస్తే ఆర్గనైజేషన్ వ్యవహారాలని కపిల్ సాహు చూశారు. కపిల్ సాహు గతంలో ప్రశాంత్ కిషోర్తో కలిసి ఐపాక్లో ముఖ్యమైనటువంటి భూమిక పోషించారు. ఆ తర్వాత ప్రశాంత్ కిషోర్తో విభేదించి ఆయన సొంతంగా తన టీంని ఏర్పాటు చేసుకున్నారు. మధ్యప్రదేశ్ చెందినటువంటి కపిల్ సాహు దాదాపుగా 9 రాష్ట్రాల్లో వివిధ పార్టీల తరపున ఎన్నికల బాధ్యతలు నిర్వహించారు. చివరిగా టీవీకేలో ఆయన పోషించినటువంటి కీలకమైన పాత్ర ఆ పార్టీ విజయంలో ప్రధానమైనటువంటిది. దాంతో విజయ్తో ఉన్నటువంటి స్నేహం జగన్మోహన్ రెడ్డిని ఇంప్రెస్ చేసినట్టు కనిపించింది. కపిల్ సాహు నిర్వహించినటువంటి పాత్రతో జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన వైపు మొగ్గు చూపినట్టుగా తెలుస్తోంది. దీంతో ఇప్పుడు కపిల్ సాహు నేరుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవహారాల్లో తన టీంతో కీలకమైనటువంటి భూమిక పోషించడానికి రంగం సిద్ధమవుతుంది. అచ్చం విజయ్లాగే జగన్మోహన్ రెడ్డికి కూడా అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా విజయ్కి తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల్లో విశేషమైనటువంటి ఆదరణ ఉంది. కానీ దాన్ని పొలిటికలైజ్ చేయడం ఎలా, ఆయన ఇమేజ్ని పూర్తిగా ఆర్గనైజేషన్గా ఓట్ల వరకు తీసుకురావడం ఎలా అన్నది అప్పట్లో టీవీకేకి ప్రధానమైనటువంటి సమస్య. దాన్ని కపిల్ సాహు విజయవంతంగా నిర్వహించినటువంటి కారణంగానే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మెజార్టీకి అత్యంత చేరువలోకి తొలి ఎన్నికల్లోనే రావడానికి ఆస్కారం ఇచ్చినట్టు కనిపిస్తోంది. ప్రధానంగా 2 దిగ్గజ పార్టీలు బలమైనటువంటి స్థాయిలో ఉన్నప్పటికీ ఆ 2 పార్టీలను కాదని 3వ పార్టీగా విజయ్ పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే దూసుకు రావడం వెనుక కపిల్ సాహు లాంటి వాళ్ళ పాత్ర ఉంది అనే మాట అయితే వినిపిస్తుంది. ప్రధానంగా బూత్ల నిర్వహణ దగ్గర నుంచి ఇమేజ్ని పూర్తిగా ఓట్ల వరకు మలిచేటువంటి విధానంలో అత్యంత సమర్థవంతంగా కపిల్ తన పాత్ర పోషించారు అనే మాట టీవీకే వర్గాల్లో ఉంది. సరిగ్గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అదే సమస్య ఉంది. ఆయనకు కూడా విస్తృతమైనటువంటి ఇమేజ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే అందరికన్నా హైయెస్ట్ పాపులారిటీ కలిగినటువంటి పర్సనాలిటీగా జగన్మోహన్ రెడ్డి కనిపిస్తారు. మాసులో ఆయనకు ఉన్నటువంటి ఇమేజ్ అంతా ఇంతా కాదు. ఆయన ఎక్కడ ఏ కార్యక్రమానికి హాజరైనా అక్కడ తరలి వస్తున్నటువంటి జన సందోహం అందుకు తార్కాణంగా కనిపిస్తోంది. ఈ తరుణంలో అలాంటి ఒక మాస్ పాపులర్ ఇమేజ్ ఉన్నటువంటి నాయకుడి మొత్తం చరిష్మానంతా ఓట్ల వరకు మలచడం మీద వైఎస్ఆర్సీపీ దృష్టి సారించింది. దాంతో ఇప్పుడు అలాంటి ప్రయత్నం ఆ పనిని కపిల్ సాహు సక్సెస్ఫుల్గా చేయగలరు అని జగన్మోహన్ రెడ్డి భావించినట్టుగా తెలుస్తోంది. దాంతో ఇప్పుడు ఆ బాధ్యతను కపిల్ సాహుకి అప్పగించినట్టుగా కనిపిస్తోంది. మరి ఇప్పుడు కపిల్ సాహు టీవీకే మోడల్లోనే వైఎస్ఆర్సీపీని కూడా బూత్ లెవెల్ వరకు పార్టీ కార్యకలాపాల నిర్వహణ విషయంలో ఎంత మేర విజయవంతమవుతారు అన్నది కీలకమైనటువంటి వ్యవహారం. ఎందుకంటే టీవీకేకి వైఎస్ఆర్సీపీకి చాలా మౌలికమైనటువంటి వ్యత్యాసం ఉంది. టీవీకే కొత్తగా ఏర్పడి తొలి ఎన్నికల్లో బరిలో దిగుతున్నటువంటి పార్టీ. వైఎస్ఆర్సీపీ ఇప్పటికే 3 జనరల్ ఎన్నికలను చూసింది, 2 సార్లు ఓటమి పాలైంది, ఒకే ఒక్కసారి మాత్రమే ఆ పార్టీ విజయం సాధించింది.
ఈ తరుణంలో క్షేత్రస్థాయి వరకు ఆ పార్టీకి కొంత నెట్వర్క్ ఉంది, కానీ అది ఆర్గనైజ్డ్గా వ్యవహరించడంలో విధానపరమైనటువంటి వ్యవస్థాగతమైనటువంటి లోపం ఆ పార్టీని వెంటాడుతుంది. ఇప్పుడు కపిల్ సాహు ఆ లోపాన్ని సవరించడానికి, దాన్ని ఆ పార్టీ అధిగమించేలా చేయడానికి ఎంతటి కీలకమైన వ్యూహాలు రచిస్తారు, ఎలా ప్రయత్నిస్తారు అన్నది ప్రధానమైనటువంటి ప్రశ్న. వైఎస్ఆర్సీపీ 2019కి ముందు నాటితో పోలిస్తే ఇప్పుడు ఆర్గనైజేషనల్గా, సోషల్ మీడియా పరంగా, ఇతర అనేక రకాలుగా బలహీనంగా కనిపిస్తోంది. కానీ ఆ పార్టీ అధినేత మాత్రం అత్యంత బలవంతుడిగా ఉండడంతో చాలా బలహీనతలు తెరమరుగైపోతున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అంటే 2019 వరకు దేశమే ఒక లుక్ వేయాల్సిన పరిస్థితి ఉండేది. అంతగా వైఎస్ఆర్సీపీ నిర్వహించేటువంటి క్యాంపెయిన్స్ ఒక లెవెల్లో సాగేవి. కానీ ఆ తర్వాత ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం అనేక రకాలుగా దారి తప్పి చివరికి 2024లో చాలా తీవ్రమైనటువంటి భంగపాటికి గురి కావాల్సి వచ్చింది. ఇప్పటికీ కూడా ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం మాత్రం పూర్వపు స్థాయికి చేరుకున్న పరిస్థితి అయితే కనిపించట్లేదు. కపిల్ సాహు రావడం ద్వారా అలాంటి వాటి మీద కూడా దృష్టి పెడతారా అనే మాట అయితే వినిపిస్తుంది. దాంతోపాటుగా ఆర్గనైజేషనల్గా వైఎస్ఆర్సీపీకి ఆరంభం నుంచి సభ్యత్వం కానీ, క్షేత్రస్థాయి వరకు కమిటీ కానీ, వాటి నిర్వహణ ప్రధానమైనటువంటి కేంద్రం నుంచే ఎప్పటికప్పుడు పర్యవేక్షించే వ్యవస్థ కానీ ఏ కోసానా కనిపించదు. దాంతో ఆ పార్టీ వేవులో గెలవడం కాకుంటే చతికిల పడడం అన్నట్టుగా వ్యవహరిస్తుంది. మరి ఇలాంటి తరుణంలో వచ్చే ఎన్నికల్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చావో రేవో అన్నట్టుగా తీసుకున్నటువంటి తరుణంలో ఎలా కపిల్ సాహు తన బాధ్యతల్ని నిర్వహిస్తారు, అది జగన్మోహన్ రెడ్డికి ఎంత మేరకు ఉపయోగపడుతుంది, వైఎస్ఆర్సీపీకి పూర్వపు స్థితిని తీసుకురావడానికి ఎలా దోహదపడుతుంది, చాలా కీలకమైనటువంటి వ్యవహారం. ఇప్పుడు ఆ పార్టీలో మూడో ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ కూడా దాదాపుగా నార్త్ నుంచి, అది కూడా హిందీ బెల్ట్ నుంచే రావడం అన్నది విశేషం. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ బీహార్ వాలా, ఆ తర్వాత ఋషిరాజ్ సింగ్ యూపీకి చెందినటువంటి ఎలక్షన్ నిర్వాహకుడు. ఇప్పుడు మధ్యప్రదేశ్ నుంచి కపిల్ సాహు తెర మీదకి వచ్చినటువంటి తరుణంలో ఈయన పాత్ర ఎంత మేరకు సక్సెస్ అవుతుంది, ఎలా వైఎస్ఆర్సీపీని గాడిలో పెడుతుంది అన్నది కీలకమైనటువంటి విషయం.